పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావంపై కరీంనగర్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా సామాన్యులపై పెనుభారంగా మారుతుంది. గడిచిన 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరల పెంపు జరిగింది. లీటర్ పెట్రోల్కు ₹2.84, డీజిల్ పైన ₹2.86 పెంచడం జరిగింది. దీంతో పెరిగిన ధరతో ప్రస్తుతం అయితే లీటర్ పెట్రోల్ ధర ₹115.78 కాగా డీజిల్ ధర మాత్రం ₹103.90. ఒకసారి పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా, సామాన్యులపైన ఎటువంటి భారం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ ధర పెరిగింది, ఇబ్బంది అనిపిస్తుందా, ఇట్లా భారం పడుతుందమ్మా? ఇబ్బంది అవుతుంది, మాకు చేసుకొని బతకటోళ్ళం కదా, మస్తు అన్ని పిరం చేస్తుళ్ళు, అన్ని అట్లా చేస్తుళ్ళు. ఎట్లా లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా, ఏం చేస్తలేరు, లేని వాళ్ళకి ఇల్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇట్లా అయితే ఎట్లా బతుకుడు? పెట్రోల్ డీజిల్ ధర మీకు ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తుందా? ఇబ్బంది అవుతుంది మాకు, ఏం చేసుడేమో అర్థమవుతలేదు. బండి నడిపే పరుస్తుందా? మరి లేదనిపిస్తుంది, ఎందుకు కష్టపడాలి కదా, ఎందుకని అట్లా కొంత ఇబ్బంది పడుతుందని చెప్పి ఒక మహిళ చెప్తుంది. మరొకరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. పెట్రోల్ ధర డీజిల్ ధర వారంలో దాదాపు ₹8 పైగా పెరుగుతుంది. రోజు రోజు ధరలు మాత్రం అదుపు లేకుండా పోతుంది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు సామాన్యుడు బండి మీద తిరిగే పరిస్థితి లేనట్టే కనిపిస్తుంది. తెల్లారితే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, పొద్దున్నే తెల్లారట్లనే పెరిగిపోతున్నాయి అని చెప్తున్నారు. ఈ మధ్యలోనే ₹9 దాకా పెరిగింది. ఇక మాలాంటి వాళ్ళ బడ్జెట్, నెలసరి బడ్జెట్ అది గతి తప్పుతుంది. ఇక ఇంట్లో కుటుంబంలో తీసుడు, ఈ పెట్రోల్ ఛార్జీలు పెరగడం, ఇవన్నీ కూడా చాలా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక అన్ని రోగాలకు ఒకటే మంది అన్నట్లు ఈ కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక ఆ దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఎక్కడో యుద్ధం జరిగి నెలలైతుంది, ఇప్పుడు అక్కడ పెరిగినది ఎట్లా కూడాయిల ధరలు తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గిస్తలేరు. పెరిగినాయనే పేరుతో మాత్రం ఇక సామాన్యులు మధ్యతరగతి మీద ఈ భారాలు ఎత్తనే ఉన్నారు. ఇది మంచిది కాదు, వెంటనే ఈ ధరలు తగ్గియాలని కోరుతాను. మొత్తానికైతే ధరల పెంపు అందరిపైన భారం పడుతుంది. వాహనదారులు ఎవరైతే కొంత ఆటోలు నడుపుకొని, కార్లు నడుపుకొని వారంతా కూడా జీవనోపాధి పొందుతారో వారు కూడా కొంత రకంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. సామాన్యులపైన కాదు, అన్ని వర్గాల ప్రజలపైన మాత్రం పెరిగిన పెట్రోలు డీజిల్ ధర మాత్రం భారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ధరల పెంపును మాత్రం ప్రతి ఒక్కరూ తగ్గించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో తమకు జీతభత్యాలు పెరగలేదు, ఇదంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని చెప్పి ప్రజలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.